పల్లెల్లో అభివృద్ధిని కాంక్షిస్తూ గ్రామీణ ప్రాంతాల ప్రగతి కోసం పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు. రూరల్ మండలంలోని కిష్టప్పపేట, సింగాపురం, కరజాడ, బైరి తదితర ప్రాంతాల్లో సిసి రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అక్టోబర్ 14 నుంచి 20 వరకు 7 రోజుల పాటు వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. గ్రామాల్లో నివాసం ఉంటున్న కుటుంబాలకు ఏడాదిలో కనీసం 100 రోజులు వేతన ఉపాధి, మెరుగైన జీవనోపాధి కల్పన చేశామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే పంచాయతీరాజ్ శాఖ మార్చులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ రోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో శ్రీకాకుళం రూరల్ మండలంలో కృష్ణపేట గ్రామంలో ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ నియోజకవర్గంలో దాదాపు 32 కోట్లతో 16 కోట్లు 15 కోట్లు సీసీ రోడ్లు, అలాగే 16 కోట్లు సీసీ డ్రైన్స్ కలిపి గారా రూరల్ మండలం కలిపి 32 కోట్లతో పెద్ద ఎత్తున వర్క్స్ స్టార్ట్ చేయడానికి శంకుస్థాపన పల్లె పండుగ ఈ రోజు నుండి 20వ తారీఖు వరకు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి గ్రామంలో ఎక్కడ కూడా మురికి నీరు రోడ్ల మీద ఉండకూడదు. అలాగే గ్రామాల్లో కూడా కనెక్టివిటీ పెంచాలి. అలాగే ఒక విలేజ్ నుండి ఇంకొక విలేజ్ కి కనెక్టివిటీ పెంచాలి. అలాగే గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు ఎక్కడ కూడా మట్టి రోడ్లు ఉండకూడదు.